యూజింగ్ పేటీఎం మనం దగ్గర ఒక 120 రూపీస్ వరకు సేవ్ చేయొచ్చు. ఎట్లా అంటే ముందు మనం ఎలక్ట్రిసిటీ బిల్ అని చూపిస్తుంది, సెలెక్ట్ చేసుకోవాలా. ఆడ మన బిల్ నెంబర్ ఎంటర్ చేసేసి ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసినాక పే నౌ క్లిక్ చేయాలి. క్లిక్ చేసినాక ఆడ మనకి డిస్కౌంట్ అని చూపిస్తుంది, దాన్ని క్లిక్ చేయాలి. డిఫరెంట్ చూపిస్తుంది మీకు ఆఫర్స్. ఆడ మీకు 2 ఆఫర్స్ కనిపిస్తాయి. ఒకటి ఫ్లాట్ 20 రూపీస్ క్యాష్ బ్యాక్ అని, ఇంకోటి ఫ్లాట్ వర్త్ 50 అని ఇంకోటి కనిపిస్తుంది. ఫస్ట్ ఫ్లాట్ వర్త్ 50 అని క్లిక్ చేయండి. దీనికి ఏంటంటే మినిమమ్ 300 రూపీస్ ఉండాలి. ఇది ఎలక్ట్రిక్ బిల్. నాకు ఇక్కడ ఆఫర్ కెనాట్ బి అప్లైడ్ అని చూపిస్తుంది, ఎందుకంటే నేను చేసే ట్రాన్సాక్షన్ 300 కంటే తక్కువ ఉంది కాబట్టి ఎలక్ట్రిసిటీ బిల్. దాని తర్వాత మనం ఈ 50 రూపీస్ కూపన్ కోడ్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని అప్లై క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకి పేమెంట్ చేసేటప్పుడు ఎలక్ట్రిసిటీ బిల్ మీద ఒక 50 రూపీస్ డిస్కౌంట్ అనేది వస్తుంది. ఈ పేమెంట్ చేసిన తర్వాత మనకి ఏంటంటే స్క్రాచ్ కార్డ్లో గెట్ 50% డిస్కౌంట్ అని ఒక గిఫ్ట్ వాచర్ కూడా వస్తుంది. అది రిడీమ్ చేసుకొని మళ్ళీ యూజ్ చేస్తే మనం సేమ్ ప్రాసెస్ తోటి ఇంకో 50 రూపీస్ డిస్కౌంట్ వస్తుంది బిల్ మీద. సేమ్ ప్రాసెస్ తోటి మళ్ళీ మనం 20 రూపీస్ క్యాష్ బ్యాక్ కూడా వాడుకుంటే మొత్తం 120 రూపీస్ మనకు సేవ్ అయింది.